నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. మరి నిన్నటి నుంచి చూస్తుంటే కూడా భక్తి టీవీలో పండరిపురంలో జరుగుతున్న ఈ తొలి ఏకాదశి వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ అందరికీ అందిస్తున్నాము. మరి ఈ రోజు కూడా ఉదయమే ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా మొదలైపోయినాయి. అయితే ఏ మాత్రం విరామం లేకుండా మొన్న సాయంత్రం నుంచి చూసుకుంటే కూడా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా ఈ పల్లకీలు తీసుకొని రావడం అనేది చూస్తున్నాం. ఈ వార్కరీ సాంప్రదాయం అనేది ఎంతో ప్రాచీన సాంప్రదాయం. దీని దృశ్యాలు కూడా మనం చూసాము. అయితే ఇక్కడ ప్రత్యేకంగా భక్త తుకారాం అలాగే సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాదుకల్ని తీసుకొని పల్లకీలో ఇక్కడికి రావడం అనేది విశిష్టంగా జరుగుతూ ఉంటుంది. అటువంటి దృశ్యాల్ని మనం నిన్నటి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూనే ఉన్నాము. దాదాపు 250 నుంచి 350 కిలోమీటర్ల వరకు వీళ్లు కాలినడకన నడుస్తూ భగవంతుణ్ణి చేరాలి అనే ఏకైక సంకల్పంతో ఇక్కడికి వస్తున్న భక్తుల్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. అయితే ప్రత్యేకంగా ఉండే ఈ 2 పల్లకీలు నిన్న రాత్రి 9-9:30 ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇవే కాకుండా మరిన్ని దిండీలు అంటే మరిన్ని గుంపులు, బృందాలు, సమూహాలు అని చెప్పొచ్చు, అటువంటి భక్తులు కూడా ఇక్కడికి రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. భక్తులైతే ఇక్కడికి లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇలా పల్లకిలతో వచ్చే భక్తులే కాకుండా మనకి ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు తొలి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ విఠలుడి దర్శనానికి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి నిన్నటి కంటే కూడా ఈ రోజు మరింత రద్దీగా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ భక్తులందరినీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎవరిలోనూ పేద, ధనిక, పెద్ద, చిన్న అనే తారతమ్యం అనేది కనిపించదు. మనకి పురుషులందరూ కూడా తెల్లని దుస్తులు ధరించే ఉంటారు. స్త్రీలందరూ కూడా ఇంచుమించుగా ఒకటే లాంటి చీరలు కూడా కట్టుకొని ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఎవరిలోనూ ఆ భేదం అనేది చూడకుండా ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్ముడిని చూసేటట్టు భావిస్తూ ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అయితే మన దేశంలోనే భక్తి అనేది ఎంత విశిష్టత సంతరించుకుందా మనందరికీ తెలిసిందే. అయితే ఈ భక్తి మార్గాన్ని ఎంచుకున్న ఈ సంతులు ఎవరైతే ఉన్నారో ఈ సంతులు వారిని ధ్యానిస్తూ, వారిని స్మరిస్తూ, వారి కోసమే ఇటువంటి యాత్రలు కూడా, పదయాత్రలు చేసి కూడా ఇక్కడికి రావడం అనేది మనం విశేషంగా చూస్తూ ఉన్నాము. భారతదేశంలో ఎన్నో ప్రాచీన సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని కనుమరుగు కూడా అయిపోతున్న రోజుల్లో ఈ వార్కరీ అనే సాంప్రదాయం మహారాష్ట్రలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి అని చెప్పి ఇక్కడున్న వాళ్ళ తర్వాత వచ్చే తరాలకి కూడా ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నారు. అందుకనే ఈ వార్కరీలు వచ్చేటప్పుడు ఈ బృందాల్లో, ఈ దిండీల్లో మనం చిన్న చిన్న పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాము. ఎందుకంటే వారు దీన్ని ఒక సంప్రదాయంగా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మనం ఇంకా తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరైతే ఈ సంప్రదాయం గురించి ఇంతకు ముందర తెలియదో వారు కూడా ఇప్పుడు దీని గురించి తెలుసుకొని ఈ దిండీలు వస్తున్నప్పుడు ప్రతి గ్రామం నుంచి వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు అక్కడ గ్రామస్తులు కూడా చూసి దీని గురించి తెలుసుకొని పాండురంగ మాహాత్మ్యం గురించి కూడా తెలుసుకొని కొత్తగా కూడా మొదటిసారి లేదంటే 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి తొలి ఏకాదశి పర్వదినాన ఇక్కడికి రావడం అనేది విశేషంగా మనం చూస్తున్నాము. ఎంతో భక్తులు కూడా ఇదే విషయాన్ని మనకి తెలియజేస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటే కనుక అందరూ కూడా బారు తీరినట్టుగా నుంచొని పల్లకి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పండరిపురానికి చేరుకున్న తర్వాత భక్తులందరూ కూడా ముందుగా శివాజీ చౌక్ నుంచి ఈ పరిక్రమ అనేదాన్ని మొదలు పెడతారు. పరిక్రమ లేదా ప్రదక్షిణ చేయడం మనకి మొదలు పెడుతూ ఉంటారు. అక్కడి నుంచి శ్రీకృష్ణ మందిరం ద్వారా మనకి ఇటు పశ్చిమ ద్వారం వైపు రావడం అనేది మనం చూస్తూ ఉంటాము. అయితే మొన్నటి నుంచి కూడా పల్లకీలు ఇక్కడికి చేరుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటే ఇంకా పల్లకీలు వస్తూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా రావాల్సిన పల్లకీలు 2 కూడా నిన్న రాత్రి 9-9:30 ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నాయి. అదే కాకుండా మరిన్ని దిండీలు కూడా ఇంకా ఇక్కడికి రావడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడంతా కూడా చాలా చక్కటి బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇది పరిక్రమ అంటున్నాం కాబట్టి అందరూ కూడా ఒక దిశగా వెళ్తున్నారు. అది వన్ వే లాగా మనం చూడొచ్చు. ఒక రకంగా వెళ్లి గుడి చుట్టూతా ప్రదక్షిణ చేసుకొని అయిపోయిన వారందరూ కూడా ఇంకొక దారి గుండా బయటకు వచ్చేస్తున్నారు. సో ఈ రకంగా చూస్తూ ఉంటే కనుక వారు కూడా వారి ఒక ప్రదక్షిణ అనేది పూర్తి చేసుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఆలయ గోపురాన్ని కూడా చూస్తున్నాము.
ఇక్కడ చూస్తూ ఉంటే కనుక పొద్దున్నే మనకి తెల్లవారుజామున 2-2:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి విచ్చేసి ప్రత్యేక పూజలు అనేవి నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సామాన్య భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ 2 రోజులు మాత్రం నిర్విరామంగా ఈ దర్శనం అనేది జరుగుతూనే ఉంటుంది. మామూలుగా ఏమైనా ప్రత్యేక టైమింగ్స్ ఉన్నా కూడా ఈ 2 రోజులు మాత్రం భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు కాబట్టి గుడి మూసేయడం అనేది జరగదు. దర్శనం అనేది అలాగా కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ తొలికేదశిని పురస్కరించుకొని ఉదయమే కాకడారతితో స్వామివారిని మేలుకొలిపిన తరువాత రుక్మిణీదేవికి అలాగే విఠల్ భగవాన్కి కూడా ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత విశేష పూజలను కూడా నిర్వహించారు. ఇదంతా పురస్కరించుకున్న తర్వాత రెగ్యులర్ గా జరిగే పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇంత లక్షల సంఖ్యలో ఉన్నారు కాబట్టి సాధారణ దర్శనం జరుగుతుందా లేదా అంటే చాలా సమయం పట్టేలాగా అనిపిస్తోంది. నిన్న మనం భక్తులతో సంప్రదించినప్పుడు కూడా భక్తులు చెప్పింది ఏంటంటే మనకి 20 నుంచి 24 గంటలు కూడా ఇక్కడ దర్శనానికి సమయం పడుతోంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ 2 రకాల దర్శనాలు ఉంటాయి. ఒకటి ముఖ దర్శనం, మరొకటి పాదస్పర్శ దర్శనం. ముఖ దర్శనం అంటే కనుక భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఒక దారి ఉంటుంది. ఒక క్యూ లైన్ లో వాళ్ళు నిలబడితే కనుక కేవలం దూరం నుంచే స్వామివారిని దర్శించుకొని వెళ్లిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక పాదస్పర్శ దర్శనం కోసం అయితే కనుక 20-24 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితిని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో నిలబడిన తర్వాత ఆ 24 గంటలైనా కూడా పర్వాలేదు, 26 గంటలైనా కూడా పర్వాలేదు, ఎందుకంటే స్వామివారి చరణాలను స్పృశించే అవకాశం వాళ్ళకి వస్తుంది అనే ఆహ్లాదకరంగా వ్యక్తం వాళ్ళు చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దర్శనం జరిగిన తర్వాత ఇన్ని రోజుల యాత్ర వాళ్ళకి పెద్ద విషయమే కాదు అన్నట్టుగా కూడా వాళ్ళు తెలియజేసిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ దర్శనానికి ఇప్పుడు తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తుల్ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇలా పల్లకిల్లో ఒకదాని వెనకాల ఒకటి బృందాలుగా వస్తూ ఉంటాయి. ఇక్కడ పోలీసు కూడా చాలా చక్కటి భద్రత అనేది కల్పిస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక బృందం వెళ్లిపోయిన తర్వాత మరొక బృందాన్ని పంపించడానికి కొంత సమయం తీసుకుంటారు. దాన్ని బట్టి ఏంటంటే ఒక బృందం వారు మరో బృందంతో కలిసిపోకుండా చక్కగా ఎవరికి వారు కూడా ఒక జట్టుగా వెళ్లేటట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ దృశ్యాలన్నీ చూస్తూ ఉంటే ఎంతో కన్నుల పండుగగా అనిపిస్తోంది. ఇక టెంపుల్లో అంటే ఆలయంలో ఇంకా ఏమేం జరుగుతున్నాయో అటువైపు కూడా వెళ్లి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా మనం వీక్షించే ప్రయత్నం చేద్దాం. సో మరి ఇప్పుడు మనం ఈ పరిక్రమ మార్గంలో ఉన్నామండి. ఇక్కడంతా కూడా ఈ దిండీలుగా తయారై వచ్చిన ఈ గుంపులుగా వచ్చిన భక్తులందరూ కూడా ఇప్పుడు దర్శనం కోసం వెళ్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రదక్షిణ మార్గంలోనే వస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఒక బృందానికి మరొక బృందానికి కొంచెం గ్యాప్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ బృందం పేరేంటో కూడా ఇక్కడ బోర్డు లాగా తీసుకెళ్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తూనే ఉన్నారండి. ఇలాగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఇలా వస్తూనే ఉంటారు. కొంతమంది పల్లకీలతో వస్తారు, కొంతమంది పల్లకీలు లేకపోయినా కూడా తల మీదనే పాదుకలు అవి పెట్టుకుని తులసి కోటను పెట్టుకుని అలాగే ఉసిరిక మొక్కను కూడా ఇలా తీసుకొని కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే వీళ్ళందరూ ఇలా తరలి వస్తున్నప్పుడు ఇన్ని రోజుల ప్రయాణంలో కేవలం హరినామ సంకీర్తనను మాత్రమే చేసుకుంటూ ఇక్కడికి వచ్చేటట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ఇటువంటి భక్తులు లేదంటే సంతులు ఏదైతే కనుక రచిస్తారో వాటినే మనం అభంగాలు అని కూడా చెప్పుకుంటాం కదా. అటువంటి అభంగాలు గానం చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. చేతిలో చిడతలున్నాయి, అలాగే డోల్ తీసుకొని వస్తున్నారు, అలాగే గంటలు ఇవన్నీ కూడా తీసుకొని ఈ విధంగా వీళ్ళు పాదుకల్ని మోసుకొని వస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. ఎవరిని చూస్తున్నా కూడా పురుషులందరూ కూడా తెల్లని దుస్తుల్లోనే మనకి ఇక్కడ కనిపిస్తారన్నమాట.
కొన్ని గ్రామాల్లో, చిన్న గ్రామాల్లో అయితే చిన్న బృందం లాగా ఇక్కడికి రావడం కూడా మనం చూస్తూ ఉంటాము. అదే కొంచెం పెద్ద గ్రామం అయితే కనుక ఆ గ్రామం నుంచే 4-5 దిండీలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటున్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రతి దిండీలో కూడా ఎవరు మనుషులు ఇటు నుంచి అటు కలిసిపోకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గుంపులాగా వస్తారు. ఒక హ్యూమన్ చైన్ అని మనం అనొచ్చు. అందరూ కూడా చేతులు పట్టుకొని స్త్రీలని అందరినీ మధ్యలో పెట్టుకొని పురుషులందరూ కూడా ఒక బౌండరీ లాగా, ఒక ప్రహరీ లాగా వెళ్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భక్తులు వస్తూనే ఉన్నారండి ఈ మార్గంలో నుంచి. ఇంకా తర్వాత శివాజీ చౌక్ నుంచి బయలుదేరి శ్రీకృష్ణ మందిరం దగ్గర నుంచి కూడా టర్న్ తీసుకుని వీళ్ళందరూ కూడా ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇందులో మనకి కేవలం ఈ వార్కరీలే కాదండి, మనకి సామాన్య భక్తులు కూడా, అంటే ఎవరైతే బస్సులో నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. మరి ఇక్కడ మనకి ఒక మహిళల బృందం అనేది కూడా కనిపిస్తోంది కాబట్టి వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాము. నమస్కారం అమ్మా. తెలుగులోకి మరాఠీలో నేను 28 వస్తాను వరి చేస్తా అని ఎట్లా మౌలిది పస్తాను ఉంటుంది. అట్లా మనకు ఒక నెల కోసం నిద్ర రావుది. पहिला मुक्काम पुणे ఉంటుంది, दुसरा मुक्काम सासवड ఉంటుంది, जेजूर ఉంటుంది. ఎట్లా ముక్కాం అంటే అట్లా మన అంతకరం ఉంటుంది. మా డిండి क्रमांक 18 మై డిండి 28 सालతో पायवारी చేస్తా. ఒక पाय చేస్తే రామకృష్ణ అంటే కోటి యజ్ఞ పుణ్య అవుతుంది. పండర్పూర్ అంటే హంది భగవాన్ జ్ఞానేశ్వర్ మహారాజ్ అక్కడ ఆద్యలో ఉన్నది. ఒక 956 ఆద్యల सकळ तीर्थाचे धुरे जे का माता पितरे त्यांच्या सेवेचे शरीर आई मनक भक्त पुंडलिक घडवला. मनक आई वडिलांची सेवा చేస్తే आदिला पंढरपूर వచ్చింది. రామకృష్ణారెడ్డి నాందేడ్ జగన్నాథ్ గణపతి రాకేవాడ డిండి क्रमांक 18 28 సార్లు వారీ చేస్తా రామకృష్ణ. మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. అందరూ కూడా ఒక జట్టుగా కూడా ఇక్కడికి వెళ్తున్నట్టుగా కూడా మనం కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా మనకి పరిక్రమ మార్గంలోకి వెళ్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అలాగే కొంతమంది ఈ పరిక్రమని ముగించుకొని ఇక్కడి నుంచి దర్శనానికి క్యూ లైన్ లోకి చేరే అవకాశం కూడా ఉంది. ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. చూసాం కదండి, ఇందాక నుంచి కూడా పురుషులందరూ కూడా మనకి భజనలు చేసుకుంటూ కనిపిస్తున్నారు. కానీ వీళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు ఎంత ఆనందోత్సాహాలతో తేలియాడుతుంటారంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మహిళలందరూ కూడా ఒక చిన్న గుంపుగా చేరి ఇక్కడ వీళ్ళందరూ కూడా నృత్యాలు చేస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం కదా. लंगडा 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 बाई हा देव एका पायाने लंगडा बाई ग, हा देव एका पायाने लंगडा बाई ग, हा देव एका पायाने लंगडा बाई ग. लंगडा 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 बाई ग, लंगडा 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 बाई ग, हा देव एका पायाने लंगडा बाई ग, हा देव एका पायाने लंगडा बाई ग. गावड्या घरी जातो दही दूध खातो, गावड्या घरी जातो दही दूध खातो. आप कहाँ से आई हैं? संभाजीनगर. संभाजीनगर. ओके. हर साल आती है आप? कैसे आई हैं आप यहाँ पर? गाड़ी से बस से आई हैं. कितना दिन हुआ आके? कल आया. दर्शन हो गया आपका? नहीं कल दर्शन, शिखर दर्शन किया है. अभी यहाँ पे रुकने वाले हो या चले जाएंगे आप? कल जाएंगे. सिर्फ महिलाएं एक ग्रुप
మనం విఠల్ రుక్మిణి మందిరం యొక్క ముఖద్వారం దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూస్తుంటే కనుక నిన్నటి కంటే కూడా ఇవాళ భక్తుల జనసందోహం మరింతగా ఉంటుంది కాబట్టి ఇక్కడ భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. మనకి ఏంటంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని కూడా ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా కూడా చూడొచ్చు. ఇక ఆలయం విషయానికి వస్తే కనుక తొలి ఏకాదశినే ఆషాఢ ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే దేవసేన ఏకాదశి లేదా సేన ఏకాదశి అని కూడా పిలుస్తారండి. అయితే ఈ రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా జరిగినాయి. మరి ఈ ప్రత్యేక పూజలు తెల్లవారుజామున 2 నుంచి 2:30 మధ్యలో కూడా ఈ పూజలు జరిగినట్టుగా కూడా మనం విజువల్స్ కూడా చూసాము. అయితే మనకి ఇక్కడ ఈ రోజు కాకడారతి తోటి స్వామివారిని మేల్కొల్పుతారు. ఆ తరువాత రుక్మిణీదేవికి అలాగే విఠల్ స్వామికి కూడా ఇక్కడ మనకి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత తులసి మాలలు, పువ్వులు, ఆభరణాలతోటి వాళ్ళని అలంకరించి ప్రత్యేక పూజలు అనేవి నిర్వహించడం అనేది మనం చూస్తాము. ఇక శాస్త్రోక్తంగా ఇక్కడ వేద మంత్రాలతోటి ఇక్కడ ప్రత్యేక పూజలన్నీ జరిగినట్టుగా కూడా మనం చూసాము. ఈ విజువల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసాము. అయితే తర్వాత మనకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి విచ్చేశారు. పొద్దున్నే ఆయన ఈ పూజలో పాల్గొని కొన్ని విశేష పూజలు అనేవి చేశారు. రాష్ట్రపతుల అందరి తరఫున కూడా ఆయన ఇక్కడ విశేషంగా ఇక్కడ పూజల్లో పాల్గొని శ్రీ విఠలుడికి ఈ ప్రత్యేక పూజలు సమర్పించినట్టుగా కూడా మనం చూడొచ్చు. దేశము అలాగే రాష్ట్రము అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండాలి, జీవించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజలన్నీ కూడా ఉదయాన్నే చేసిన తర్వాత మళ్ళీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు భక్తుల్ని మనం చూస్తున్నాం కదండి, జన సందోహంగా ఇక్కడ ఉంది. లక్షల్లో మనకి భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి ఏదైనా ముఖ దర్శనానికి లేదంటే గన చరణ స్పర్శ, పాద స్పర్శ దర్శనానికి వీళ్ళందరూ కూడా ఇక్కడికి పోటెత్తుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ భక్తుల్ని కూడా మామూలుగా అయితే మనం వేరే పెద్ద పెద్ద గుళ్ళలో కూడా చూస్తూ ఉంటాము, కంపార్ట్మెంట్ లో కొద్దిగా ఆపుతున్నట్టుగా. ఇక్కడ కూడా కొంచెం అలా ఆపే అవకాశం కూడా ఉండేటట్టుగానే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే భక్తులు మనకి ఇక్కడ లక్షల సంఖ్యలో కనిపిస్తున్నారు. నిన్నటి నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ పల్లకీలు తీసుకొని పాదయాత్ర చేసిన వార్కరీలు అందరూ కూడా ఇప్పుడు దర్శనానికని వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళని కూడా కొంచెం గ్రూప్స్ గా కూడా మనకి విడిచే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ రోజుకి ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నప్పుడు తోపులాట, తొక్కిసలాట జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటివి అదుపులో ఉంచాలి లేదంటే నివారించాలి అనే దృష్ట్యా ఇక్కడ ఎక్కువ యంత్రాంగాన్ని కూడా తీసుకొచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పద్ధతిగా క్యూలోనే పంపిస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. పల్లకిలో రావడము, తర్వాత చంద్రబాగా నది దగ్గర వాళ్ళు స్నానం కూడా చేసిన తర్వాత ఇప్పుడు విఠోబా దర్శనానికి ఇక్కడ భక్తులందరూ కూడా పోటెత్తుతున్నట్టుగా ఇప్పుడు మనం ప్రస్తుత దృశ్యాలన్నీ చూస్తున్నాము. ప్రతి ఏకాదశి కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. కానీ దేవసేన ఏకాదశికి ఇంత విశిష్టత కలగడానికి గల కారణం ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచి వచ్చే 4 నెలల వరకు కూడా యోగ నిద్రలోకి చేరుకుంటారనమాట. అందుకని ఈ 4 నెలలకి సంబంధించి ఈ రోజు ప్రత్యేక పూజలు అనేవి ఇక్కడ చేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులు పైకెత్తి విఠలుడిని శరణు అనుకుంటూ వెళ్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇక్కడ క్యూ కూడా ఎలా పెట్టారంటే అందరినీ ఒకటేసారి స్ట్రైట్ గా గుడిలోకే పంపించకుండా నేరుగా వీళ్ళందరూ కూడా ఇలా తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మధ్యలో బ్యారికేడ్లు అలాగే తాళ్లతో కూడా ఇలా కట్టేసినట్టుగా దీన్నే మనకి 2-వే చేసినట్టుగా కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. భక్తులందరూ కూడా మనకి విఠల అనుకుంటూ కూడా స్వామివారి వైపు అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఇక్కడ చూస్తున్నాం కదండి, భక్తులందరూ కూడా మనకి దర్శనం కోసం అడుగులు వేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులు ఇట్లా పైకి పెట్టి భగవంతుడిని పూర్తిగా వారు భగవంతుడికి సమర్పించుకుంటున్నట్టుగా ఒక శరణు అనే విధంగా కూడా మనకి భక్తులు ఇక్కడ వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ప్రత్యేక పూజల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే కనుక పొద్దున్నే తెల్లవారుజామున 2 నుంచి 2:30 ప్రాంతాల్లో కూడా కాకడారతితోటి స్వామివారిని మేల్కొల్పిన తర్వాత విశేష పూజలు
అనేవి ఇక్కడ జరిగినట్టుగా చూడొచ్చు. రుక్మిణీదేవికి అలాగే విఠల్ భగవాన్ కి కూడా ఇక్కడ పంచామృతాలతో పొద్దున్నే అభిషేకం కూడా నిర్వహించారు. ఆ తర్వాత రోజువారీ పూజలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా పొద్దున్నే పంచామృత అభిషేకంతో పాటుగా స్వామివారికి తులసి మాలలు, పూమాలలు, ఆభరణాలు ఇవన్నీ కూడా సమర్పించి అలంకరించి విశేష పూజలు, వేద మంత్రాలతో విశేష పూజలు జరిపినట్టుగా కూడా మనం విజువల్స్ కూడా చూసాము. नमस्कार. नमस्कार. आपका नाम? शर्मिला पाटिल, शर्मिला अनंत पाटिल, कहाँ से आई? भिवंडी. भिवंडी से. ओके, आप तो वारी करके आई है या अलग से आई है? नहीं, हमारा महिला मंडल है, उसमें आए हैं हम. ओके, भिवंडी में आपका महिला मंडल है? हाँ हाँ, हमारे गांव में कितने लोग? 50 लोग. 50 लोग आए हैं. ओके, कैसा लगा आपको यहाँ पे आकर? असा स्वर्गामधला आनंद आम्हाला इथं मिळाला, म्हणजे स्वर्ग जैसा आनंद मिला, स्वर्ग जैसा आनंद मिला हमको. रामकृष्ण हरी माऊली. रामकृष्ण हरी. बहुत अच्छा लगा यहाँ पर आके. नमस्ते अम्मा. नहीं हिंदी नहीं तो फिर मराठी. हिंदी हिंदी चलेगा ना? ओके. कहाँ से आई है आप? हम संभाजीनगर से आए. संभाजीनगर से संभाजीनगर से. तो कितने लोगों का ग्रुप में आए हैं आप? हम 26 लोग आए. 26 लोग. हाँ, इस्कॉन का ग्रुप कैसे है. आए हैं यहाँ पर? हम ट्रैवल से आए. हाँ. और ये पहली बार है या ये इसके नहीं नहीं, पहले हम भी हर आए? साल आते हैं. हर साल हाँ. आते हैं. इसी दिन पर, इसी हाँ, त्योहार पर. इसी त्योहार पर आते हैं. ओके, कैसा लगता है आपको? क्योंकि इस दिन को यहाँ पे बहुत लोगों की भीड़ होती है, लाखों लोग यहाँ पे आते हैं भगवान का दर्शन करने के लिए, तो दर्शन के लिए भी काफी समय लग जाता होगा, तो आपको कैसा लगता है यहाँ पे आके ये भीड़ भाड़ में? जैसे जब हम माँ बाप को मिलने के लिए जाते हैं तब हमको एक्साइटमेंट रहती है, और जैसे तब कितनी भी तकलीफ हो हमको तब हमको बुरा नहीं लगता है, वो तकलीफ एक्सेप्टेबल रहती है हमको. वैसे यहाँ पे आने के लिए भी हमको लगता है कि कितनी भी चाहे तकलीफ हो जाए लेकिन पांडुरंग का दर्शन लेना है और रुक्माई को मिलना है. मतलब क्या महत्व है आपके जीवन में पांडुरंग का? परम पुरुषोत्तम भगवान है पांडुरंग, और पूरे कर्ता कर्विता भी वही है, तो फिर आराध्य दैवत है तो उनको मिलना ही चाहिए, और स्पेशल ओकेजन पे तो मिलना ही चाहिए. जैसे बर्थडे के दिन हम किसी को जाके उसी दिन मिलने का जो स्पेशल ये रहता है, ओकेजन रहता है, वैसे आषाढ़ी एकादशी के दिन पांडुरंग भगवान को मिलने का स्पेशल ओकेजन रहता है. థ్యాంక్ యూ. కదండి, ప్రతిసారి వచ్చే భక్తులకైతే కనుక తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనేది. దాన్ని బట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చినా కూడా ఈసారి తక్కువ సమయమే పట్టొచ్చు అని చెప్పి వాళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. అయితే ఇంతమంది ఇంత రద్దీగా ఉన్నా కూడా ఈ రోజే ఇక్కడికి వచ్చి భగవంతుడిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అని అంటే, ఇందాక మనం ఒక్కొక్క భక్తురాలు చెప్పినట్టుగా తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళినప్పుడు ఎంత కష్టమైనా కూడా మనం ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం కదా, మన తల్లిదండ్రులు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు, వేరే దేశాల్లో ఉన్నప్పుడు. అలాగే మనకి ఇక్కడ కూడా భగవంతుడిని దర్శనం చేసుకోవాలంటే, లేదంటే ఎవరిదైనా పుట్టినరోజు అయితే వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎలా అయితే మనం వెళ్తామో, ప్రత్యేకంగా ఆ శ్రమ తీసుకుంటామో మనం వాళ్ళని విష్ చేయాలి, వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయాలి అని చెప్పి, అట్లాగా ఈ రోజు భగవంతుడిని ఇక్కడే కలవాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టుగా కూడా చాలా మంది భక్తులు ఇదే విధంగా చెప్తున్నారండి. 20 నుంచి 24 గంటలు పట్టినా, లేదంటే గనక 10-12 గంటలు పట్టినా కూడా వాళ్ళకి అది ఏమాత్రము కష్టంలాగా అనిపించదు. భగవంతుడు ఒకసారి దర్శనం జరిగిన తర్వాత అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి ఏదైతే వీళ్ళు ఈ మార్గం ఎంత కఠినంగా ఉన్నా కూడా ఒక్కసారి భగవంతుడిని చూసిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉంది అని కూడా చాలా మంది భక్తులు ఇక్కడ మనకి చెప్తున్నట్టుగా కూడా చూడొచ్చు.